వెల్కమ్ టు రెఫిదీం బైబిల్ క్విజ్ టైం. అందరూ బాగున్నారా? గత ప్రశ్న, ముఖస్తుతికై బిరుదులు పెట్టను అని ఎవరు అన్నారు? సమాధానం ఎలీహు. యోబు గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం 21వ వచనం మనం చూసినట్లయితే 2వ వచనం, అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బెరకయేలు కుమారుడునగు ఎలీహు అను మాటని మనం అక్కడ చూస్తాం. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఎలీహు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా 21వ వచనం మనం చూసినట్లయితే, మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినయుండను, నేను ఎవరికి ముఖస్తుతికై బిరుదులు పెట్టను అను మాటని మనం అక్కడ చూస్తాం. నేటి ప్రశ్న, దేవుడు కలల ద్వారా మాట్లాడతాడు అని ఎలీహు భావిస్తున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కామెంట్ చేయండి. తెలియని వారు యోబు గ్రంథం 33వ అధ్యాయం చదివి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రభుచితమైతే మరొక వీడియోతో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.